మనందరి జీవితంలో జ్యోతిష శాస్త్రం అనేది పురాతన కాలం నుంచి విడదీయలేని భాగంగా మారిపోయింది. ఆకాశంలో ఉండే గ్రహాలు వాటి స్థానాల్లో మార్చుకున్న ప్రతిసారి మన జీవితాల్లో కూడా ఏదో ఒక మార్పు మరియు ప్రభావం జరుగుతుందని, ఇది మన జీవితంపై ఉంటుందని చెప్పి చాలామంది బలంగా నమ్ముతారు. మన పురాణాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా గ్రహాల్లో అత్యంత అందమైన గ్రహంగా పేరు ఉన్న శుక్ర గ్రహం అంటే అందరికీ చాలా ఇష్టం. ద్వాదశ రాశులపై శుక్రగ్రహం విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకంటే ఈ శుక్రుడిని లగ్జరీ, డబ్బు, సుఖ సంతోషాలు మరియు ప్రేమకు అధిపతిగా జ్యోతిష శాస్త్రం స్పష్టం చేస్తుంది. జ్యోతిష భాషలో చెప్పాలంటే ఈ గ్రహం మనకు జాతకంలో మంచి పొజిషన్లో ఉంటే మనకు తిరుగులేని రాజభోగాలు, సంపద దక్కుతాయి. కానీ అదే శుక్రుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళేటప్పుడు, అంటే స్థానచలనం చేసేటప్పుడు అందరికీ ఒకేలాంటి ఫలితాలు రావు. దీన్నే మనం శుక్రగోచారం అని అంటాము. ఈ సంచారం వల్ల కొందరికి అదృష్టం తలుపు తడితే మరికొందరికి మాత్రం కష్టాలు మరియు సవాళ్లు ఎదురవుతాయి. ఇప్పుడు జరుగుతున్న గ్రహ మార్పుల వల్ల ప్రధానంగా 3 రాసుల వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం వచ్చింది. ఈ మార్పు వల్ల వారికి ఎదురయ్యే సమస్యలు ఏంటి, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా మేషరాశి వారి గురించి మనం చాలా వివరంగా చెప్పుకోవాలి. ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో కొన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా మేషరాశి వారు చాలా చురుగ్గా ఉంటారు మరియు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఈ సమయంలో ఆ తొందరపాటు మీకు నష్టాన్ని తెచ్చిపెట్టవచ్చు. మీ దగ్గర ఉన్న డబ్బును ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి. ఎవరో ఏదో చెప్పారని కొత్త బిజినెస్లో చేతులు పెట్టడం, లేదా మీకు బాగా తెలిసిన వారికి కూడా పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వడం లాంటివి చేస్తే ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టమవుతుంది. ముఖ్యంగా మేషరాశి వారి ఈ సమయంలో అప్పులు ఇవ్వకుండా ఉంటే మంచిది. మీ జేబులో నుంచి రూపాయి బయటకు వెళ్లే ముందు 10 సార్లు ఆలోచించండి. అనవసరమైన విలాసాలకు మరియు అవసరమైన వస్తువులకు ఖర్చు పెట్టడం వల్ల నెల చివరిలో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే అది కూడా వాయిదా వేసుకోవడం మంచిది. ఇక జాబ్ చేసే వారి విషయానికి వస్తే, ఆఫీస్లో మీ బాస్తో లేదా పై అధికారులతో మాట్లాడేటప్పుడు చాలా నిదానంగా ఉండాలి. మీరు మంచి ఉద్దేశంతో ఏదైనా చెప్పినా ఎదుటివారికి అది తప్పుగా లేదా అహంకారంగా కనిపించే రిస్క్ ఉంది. కొలీగ్స్తో అనవసరమైన పోటీలకు లేదా గొడవలకు పోకండి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడం ఈ సమయంలో మీకు చాలా సేఫ్టీని ఇస్తుంది. కుటుంబంలో కూడా చిన్న చిన్న విషయాలకి గొడవలు రావచ్చు, కానీ వాటిని పెద్దవి చేయకుండా సైలెంట్గా ఉండడం వల్ల ఇంట్లో పీస్ ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రెండవది కన్యా రాశివారు. ఈ రాశివారు కూడా ఈ గ్రహ మార్పుల వల్ల కొంచెం మెంటల్ టెన్షన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ మైండ్ ఈ సమయంలో అసలు స్టేబుల్గా ఉండదు. ఏదో తెలియని భయం లేదా యాంగ్జైటీ మిమ్మల్ని ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. మానసిక ప్రశాంతత ఉండదు. మీరు చేసే పనుల్లో అనుకోని అడ్డంకులు రావడం వల్ల మీరు తీవ్రమైన ఫ్రస్ట్రేషన్కి లోనవుతారు. మీరు ఎంతో కష్టపడి ఒక మంచి ప్లాన్ వేసుకుని ఒక పనిని పూర్తి చేయాలని అనుకుంటారు, కానీ చివరి నిమిషంలో అది ఆగిపోవడం లేదా డిలే అవ్వడం జరుగుతుంది. చేపట్టిన పనుల్లో ఆలస్యం అవ్వడం మరియు వాయిదా పడడం లాంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో సహనం కోల్పోకుండా ఓపిక పడడం చాలా ముఖ్యం. మీ ఆరోగ్య విషయంలో కూడా అసలు నిర్లక్ష్యం చేయకండి. బాడీలో చిన్నపాటి నొప్పులు లేదా విపరీతమైన నీరసం, ఒత్తిడి వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి సరైన టైంకి ఫుడ్ తీసుకోవడం మరియు తగినంత నిద్రపోవడం ఈ టైంలో మీకు చాలా అవసరం. బయట దొరికే జంక్ ఫుడ్కి దూరంగా ఉంటే మీ ఆరోగ్యానికి మంచిది. ఇక పర్సనల్ లైఫ్లో భార్యాభర్తల మధ్య లేదా లవర్స్ మధ్య చిన్న చిన్న భేద అభిప్రాయాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఎదుటివారు చెప్పేది పూర్తిగా వినకుండా మీ డెసిషన్ని వారి మీద ఫోర్స్ చేయకండి. మాట జారితే తిరిగి తీసుకోలేము, కాబట్టి మాట్లాడేటప్పుడు నెగిటివ్ వర్డ్స్ వాడకుండా జాగ్రత్త పడండి. ట్రావెల్ చేసేటప్పుడు కూడా వెహికల్స్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. వీలైతే లాంగ్ జర్నీలను కొన్ని రోజుల పాటు పోస్ట్పోన్ చేసుకోవడం మీకు చాలా క్షేమం. మూడవది వృశ్చిక రాశి వారు. ఈ వృశ్చిక రాశి వారికి కూడా ఈ సమయంలో సమాజంలో కొన్ని ఛాలెంజెస్ ఎదురవుతాయి. ముఖ్యంగా మీ గౌరవం విషయంలో లేదా పేరు ప్రతిష్టల విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. మీ మాటకు విలువ తగ్గే అవకాశం కనిపిస్తుంది. మీ ముందే మంచిగా ఉంటూనే మీ వెనక మీ మీద లేనిపోని మాటలు అనేవారు తయారవుతారు. కాబట్టి మీ పర్సనల్ విషయాలను లేదా మీ సీక్రెట్స్ని అందరితో షేర్ చేసుకోకండి. మీకు దగ్గర వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరిని బ్లైండ్గా ట్రస్ట్ చేయకండి. బిజినెస్ చేసేవారు కేవలం ప్రాఫిట్స్నే కాకుండా రాబోయే లాస్ గురించి కూడా ముందుగానే ఒక ఐడియా పెట్టుకుని అడుగు వేయాలి. మీ కాంపిటీటర్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి లేదా మీ బిజినెస్ని డౌన్ చేయడానికి ట్రై చేస్తారు. వ్యాపారంలో కొంతమేర నష్టాలు కనిపిస్తున్నాయి. మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా దానికి తగ్గ గుర్తింపు రావడం లేదని మీరు ఫీల్ అవ్వచ్చు. కానీ ఇది కేవలం గ్రహాల ప్రభావం వల్ల జరుగుతున్న ఒక తాత్కాలిక చేంజ్ మాత్రమే గుర్తుంచుకోండి. మీ ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం కోల్పోకుండా పట్టుదలతో మీ పనులు మీరు చేసుకోండి. స్టూడెంట్స్కి చదువు మీద ఫోకస్ చేయడం కొంచెం కష్టమవుతుంది. మనసు డైవర్ట్ అవ్వకుండా చూసుకోవడానికి యోగా లేదా మెడిటేషన్ వంటివి చేయడం చాలా బెటర్. దైవ ప్రార్థన చేయడం వల్ల
మీ మనసులోని టెన్షన్ తగ్గి చాలా ప్రశాంతత కలుగుతుంది. ఇలాంటి కష్టకాలంలో మనం భయపడి కూర్చోవడం కంటే కొన్ని చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల సమస్యల తీవ్రతను చాలా వరకు తగ్గించుకోవచ్చు. దీనివల్ల మనసు కూడా ప్రశాంతంగా మారుతుంది. జ్యోతిష్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం శుక్రగ్రహం యొక్క బ్యాడ్ ప్రభావం తగ్గాలంటే తెలుపు రంగు దుస్తులను ధరించడం మంచిది. ప్రతి శుక్రవారం నాడు వీలైతే వైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకోండి. ఇది మీకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. పేదలకు రైస్, మిల్క్, కర్డ్ లేదా పంచదార వంటి వైట్ వస్తువులను దానం చేయడం వల్ల శుక్రుని బ్లెస్సింగ్స్ మీకు లభిస్తాయి. అలాగే పెద్దవారిని గౌరవించడం, మీ ఇంట్లో ఉన్న అమ్మ లేదా అక్క చెల్లెల ఆశీర్వాదం ప్రతిరోజు తీసుకోవడం వల్ల మీకు తెలియని ఒక ప్రొటెక్షన్ వస్తుంది. ఇది మీలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. మీరు ఉండే రూమ్ని లేదా ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోండి. ఎక్కడైతే డర్టీగా ఉంటుందో అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. మంచి స్మెల్ వచ్చే పర్ఫ్యూమ్స్ లేదా అగరబత్తులు వాడటం వల్ల ఇంట్లో ఉన్న బ్యాడ్ ఎనర్జీ పోయి మంచి వైబ్స్ వస్తాయి. ఉదయం పూట సూర్య నమస్కారాలు చేయడం, లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీకు మెంటల్ స్ట్రెంగ్త్ మరియు ఫైనాన్షియల్ స్టెబిలిటీ కలుగుతాయి. ఈ చిన్న చిన్న పనులు మీ జీవితంలో పెద్ద మార్పులను తీసుకురాగలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.